హతోస్మి యువరాజు మూర్ఛపోయినారు. మరి తక్షణ కర్తవ్యం మూర్ఛ తీర్చటమే. ప్రయోజనం లేదు. పట్టిన మాయ వదిలే వరకు చిరంజీవి మూర్ఛ తేరడు. మరి ఏమిటి ఇదంతా మామా? ఏముంది, కృష్ణుడి లగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించాను, పెళ్లి కూతుర్ని విడుదల చూచినప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెప్తున్నాను, బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్షసి. ఇలా నిన్ను నన్ను మోసం చేసింది నీ తమ్ముడు కృష్ణుడే. నా తమ్ముడా? ఏమిటి మీరు మాట్లాడేది? అన్నయ్య, మీరు ఆగ్రహించకండి. మోసం ఎవరితో తేల్చడానికే ఈ పీఠం సిద్ధం చేశాను. ఏ మాయాదూతని, ఏ దురాశ, ఏ దుర్బుద్ధి లేకుండానే మీరు ఇక్కడికి వచ్చారా? రా, ఈ పీఠం మీద నిల్చొని మాట్లాడి తెలుస్తుంది. సరే, ఏం తెలుస్తుందో అక్కడి నిల్చొనే మాట్లాడతాను. మామా, భయం ఎందుకు దుర్యోధన? నా అంతటి నేను బుద్ధిపూర్వకముగా చెబితే తప్ప నా మోసం ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? మా ఎవరు ఆటంకపరచకండి. ఈ మోసం ఏదో తెలియాలి. సాక్ష్యకి ఏది ఆ ముసలం? సావధానం బలదేవా, సావధానం. ఇదిగో నా పాచికల మీద ఒట్టు పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, ఆలకించండి. మోసం చేసి కపట జీవితంలో పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్ళు వనవాసానికి వెళ్ళారు. ఈ దుర్వార్త విని నీవు మమ్మల్ని దండించటానికి వచ్చావు, కానీ నీ ఒక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానానికి అతి ముఖస్థితికి లోపడతావని నాకు తెలుసు, అలాగే లోపడ్డావు. మా సాటివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసానంతరం మళ్ళీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముడి సహాయం లేకుండా చేయటానికి. కానీ యతో ధర్మస్తతో జయ అన్నట్లు మాకు తగిన శాస్త్రే జరిగింది.